హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జిమ్ కార్బెట్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్నామండి. ఈ డెహ్రాడూన్కి వెళ్ళాలంటే జిమ్ కార్బెట్ నుండి 180 కిలోమీటర్స్. సో 4 అవర్స్ అయితే మినిమం పడుతుంది అంటున్నారు. ఎందుకు అంటే మీరు రూట్ చూస్తున్నారు కదా, ఇదంతా ఘాట్ రోడ్ అండి. ఒకవైపు కంప్లీట్ వ్యాలీ కనిపిస్తుంది, ఒకవైపు హిల్స్ కనిపిస్తుంటాయి. అందుకే నెమ్మదిగా వెళ్ళాలి, కాబట్టి 4 అవర్స్ పడుతుంది జర్నీ అనేది. మేమైతే దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు మేము డెహ్రాడూన్లోని సహస్రధార టెంపుల్కి వెళ్తున్నామండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియో పెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము డెహ్రాడూన్లోని సహస్రధార టెంపుల్కి వచ్చామండి. అక్కడ ఈ లింగానికి ఎప్పుడు నిత్యాభిషేకం నడుస్తూనే ఉంటుంది. ద్రోణాచార్యులు ఇక్కడ తపస్సు చేశారంట. ఈ గుహ ఆటోమేటిక్గా ఫామ్ అయిందంట. ఈ లింగం అనేది స్వయంభూ వెలిసిందంట ఇక్కడ. ఇప్పుడు కిందకి వెళ్తున్నాను నేను టెంపుల్లోనే. నెక్స్ట్ శివాలయం, శివుంది. ఈ సహస్రధార ఎక్కడుందో దాని పక్కన ఈ టెంపుల్ ఉందండి. ఈ వాటర్ సౌండ్ అంతా ఈ సహస్రధార నుండే వస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా ఆలయ ప్రాంగణమే అండి, మనం చూసేదంతా. ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం అండి, చూసారు కదా. ఇక్కడ అమ్మవారి విగ్రహం, దుర్గా అమ్మవారండి. ఇక్కడ ఇదంతా మంటపము. ఇదేంటంటే మనకు శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ నిత్యాభిషేకం నడుస్తూ ఉంటుంది. సహస్రధార నుంచి ఇక్కడ వాటర్ అనేది పడుతూ ఉంటాయంట. మనకి ఈ కింద కనిపించే నీరేంటంటే సహస్రధారలోనేవండి. ఇవి అభిషేకం అయిన నీరు మనకి కిందికి వస్తుంది. మనం తీర్థం తీసుకోవడానికి, లేదంటే నెత్తిపైన చల్లుకోవడానికి చాలా మంచిదంట ఈ వాటర్ అనేది. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాము సహస్రధార దగ్గరికి. ఇదంతా తడితడిగానే ఉందండి నడుస్తూ ఉంటే. మనకు కనిపించేది ఈ సహస్రధార రివర్ అండి, మనకు దూరంగా కనిపించేది. మరి ఈ సహస్రధారకు సంబంధించిన విశిష్టత ఏంటి అంటే, ఈ సహస్రధార డెహ్రాడూన్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మరి సహస్రధార అంటే 1000 దారలు అని అర్థమంట. ఇక్కడ 365 రోజులు ఈ దారాలు పడుతూనే ఉంటాయట అండి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఇంతవరకు ఎవ్వరూ కనుగొనలేకపోయారు. ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఈ నీళ్ళలో స్నానం చేస్తుంటే వాళ్లకు సంబంధించిన ఏదైనా స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధులున్నా, కీళ్ళ నొప్పులున్నా, కండరాల నొప్పులున్నా అవన్నీ తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి అలాగే మొటిమల్ని కూడా తగ్గిస్తుందంట అండి ఈ వాటర్ అనేది. ఎందువల్ల అంటే ఈ సహస్రధారలో స్నానం చేయడము శుభప్రదమని, ఈ నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. ఎందువల్ల అంటే ఈ నీరు పైనుండి ఎన్నో ఆయుర్వేద చెట్లను, వాటి వేర్లను తడుపుతూ దారాలుగా కింద పడుతుంటాయట. కాబట్టి ఔషధ గుణాలు కలిగిన నీరుగా భావిస్తున్నారు వీళ్ళందరూ. సో మేము కూడా చాలా చేశామండి. అంతేకాకుండా ఈ నీటిలో అధిక శాతం సల్ఫర్ కనిపిస్తుంది అని అంటున్నారు. మరి ఈ సహస్రధారకు సంబంధించి అనేక పురాణ విశ్వాసాలు కూడా ఉన్నాయట. అంతేకాకుండా ఈ ప్రదేశంలో 3 పురాతన గుహలు ఉన్నాయట అండి. వీటికి సంబంధించిన అనేక పురాణ గాథలు, స్టోరీస్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. అవి ఏంటంటే, వేల సంవత్సరాల క్రితము ద్రోణాచార్యుల వారు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశారట. ఈ గుహలో తపస్సు చేసే టైంలో ద్రోణాచార్యుల వారు 3 బాణాలు వేశారట అండి. ఈ మొదటి బాణంపై ఈ సహస్రధార ఉద్భవించింది అని చెప్తున్నారండి. చూస్తున్నారు కదా, మనకు పైనుండి కనిపించేది ఆ నీళ్ళన్నీ దారాలుగా పడేవన్నీ 1000 దారాలుగా ఉంటాయట అండి. అందుకే దీన్ని సహస్రధార అని చెప్తున్నారు. నేనైతే చాలా క్లియర్గా తీసానండి.
ఈ పక్కన కూడా ఒక చిన్న గుహలో మనకు లింగం అనేది కనిపిస్తుంది. దాని నీళ్లు కూడా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా. సో ఇదండి సహస్రధార, మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఉందండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడ నుండి తప్కేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తప్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అండి. ఇది ముందర మనకు విగ్రహం అనేది కనిపిస్తుంది. లోపల ఏంటంటే ఆంజనేయ స్వామి, అంటే క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. పక్కనే రివర్ పారుతుంది చూడండి. మేము లిఫ్ట్లో వెళ్తున్నామండి. నేను పైనుండి తీస్తున్నాను. మనకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అందరూ ఎక్కుతున్నారు. బట్ ఏంటంటే అది చాలా తిరగడం ఉంది అని మేము లిఫ్ట్లో వెళ్తున్నాము. పర్ హెడ్ 20 రూపీస్ అండి. ఇది డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి. పక్కనే రివర్ ఉందండి. ఇది మెయిన్ ద్వారము లోపలికి వెళ్ళడానికి. మరి ఈ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి మనకు ఏంటి విశిష్టత అంటే, ఈ టెంపుల్ మనకు డెహ్రాడూన్ సిటీ నుండి 7 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మనకు ప్రపంచంలో చాలా పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. అందులో 6000 సంవత్సరాల కంటే అతి పురాతనమైన ఆలయం అంటే ఈ శివుని ఆలయం అండి. ఇక్కడ ఏంటంటే శివలింగము దానంతట అదే వెలిసిందంట. ఈ శివలింగానికి ఈ నదిలోని నీరు నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుందంట అండి. అంతేకాకుండా పాండవుల మరియు కౌరవుల గురువైన ద్రోణాచార్యులు మహాభారత సమయంలో ఇక్కడే ధ్యానం చేసేవారని, అందుకే ఈ గుహను ద్రోణ కేవ్ అని కూడా పిలుస్తారంట. మరి ఈ ద్రోణ కేవ్కు తప్కేశ్వర్ టెంపుల్ అని పేరు ఎలా వచ్చింది అంటే, సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ తప్కేశ్వర్ మహాదేవాలయము గుహపై ఉండే నీరు, ఇప్పుడు మనం రివర్ చూసాం కదా, ఆ నీరు అనేది నిరంతరం శివలింగంపై నీటి ధారగా పడుతుందట అండి. అందువల్ల తపక్ అంటే నీటి బిందువు, హిందీ వర్డ్ అది తపక్ అనేది. తపక్ అంటే నీటి బొట్టు అని అర్థమంట. అందువల్ల తప్కేశ్వర్ అని పేరు రావడం జరిగిందండి. మరి మనకు ముందర శివలింగం కనిపిస్తుంది, ఆ లింగమే అండి. మనకు ఇక్కడ వెలిసిన లింగం ఏంటంటే శివలింగం, అదే మనకు ముందర కనిపిస్తుంది. ఇదేంటంటే మనకు రివర్ కనిపిస్తుందండి. ఇందులోంచి నేను జస్ట్ చూశాను. మీకు ముందర కనిపించేది రివర్ పారుతూ ఉంది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకు ఆ రివర్ అనేది పారుతూ ఉంది. మీరు ముందరికి చూస్తే కనుక మనకు శివలింగం కూడా కనిపిస్తుంది, మెయిన్ లింగము. ఇదేంటంటే మనకు అంత తడితడిగా ఉంది కదా, ఈ మనకు నీటి దారలు బొట్లు పడుతూ ఉంటాయండి ఈ లోపల గుహలో. మనకు చాలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది మెయిన్ నంది విగ్రహము, ఎందుకంటే మనకు శివుంది ఉంది కాబట్టి నంది అనేది ప్రతిష్ఠించడం జరిగింది. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. చూసారు కదా, ఇదండి మెయిన్ శివలింగం అంటే ఇది ప్రత్యేకంగా ఎప్పుడూ అభిషేకం నడుస్తూనే ఉంటుంది. మనం ప్రత్యేకించి నీళ్లు పోసి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. చాలా మహిమ గల ఆలయం అండి ఇదైతే. ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా మనకు ద్రోణాచార్యుడు తన భార్యతో ఈ గుహలో నివాసం ఉన్నప్పుడంట అశ్వత్థామ పుట్టాడంట. మరి అశ్వత్థామకు తల్లి పాలివ్వడానికి పాలు రాలేదంట అండి. అయితే 5 ఏళ్ల వరకు ఈ గుహ నుండి పాలు దారలుగా మారి పసివాడి ఆకలి తీర్చింది అని కూడా చెప్తుంటారు. తర్వాత ఏమైంది అంటే రాను రాను కాలంలో పాలు అనేది పోయి నీటి బొట్లు అనేది పడటం జరిగిందండి. ఇది చాలా పెద్ద గుహ అండి. ఇంకా గుహ లోపలికి మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ మనకు గణపతి దేవుడు ఉన్నారు. మనకు ముందర ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, లోపల గణపతి దేవుడు ఉన్నారు. ఇది మొత్తం మీరు చూస్తూ ఉంటే కనుక మొత్తం తడితడిగానే ఉంటుందండి. అంటే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కృష్ణులు, బ్రహ్మదేవుడు, అలాగే ఆంజనేయ స్వామి, వీళ్ళందరిది మనకు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ద్రోణాచార్యుల వారిదండి. ఇక్కడ గంటకి ఏంటంటే మొక్కుకొని వాళ్ళు రాఖీ టైప్ ఒకటి బంధన్ టైప్ కట్టారండి. ఏదైనా దండం పెట్టుకుంటే కనుక ఇంకా వేరే కట్టడానికి లేదు. అందుకే ఆ గంటకు అనేది కడుతున్నారు అందరూ. మీరు కింద చూస్తుంటే కనుక మొత్తము మనకు తడితడిగానే ఉంటుంది. ఎక్కడ చూసినా నది బొట్లు పైన నుంచి మనకు ఆ నీటి దారాలన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి లోపల.
చూసారు కదా! అంతా తడి తడిగానే. ఇక్కడ నార్మల్‌గా మనకు పరమేశ్వరుడు, పార్వతీదేవి అందరూ కనిపిస్తుంటారు. మనకు నీటి చుక్కలు పడుతున్నాయి చూడండి మీరు కొంచెం గమనిస్తే. ఎక్కడ చూసినా నీటి చుక్కలే ఉంటాయండి. ఇది ఈ లోపల చిన్న గుహలాగా ఉందండి. అక్కడ ఒక స్వామీజీ కూర్చొని ఉన్నారు. వచ్చిన వాళ్ళకి మనకు నార్మల్‌గా బొట్టు పెడుతూ అక్కడ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. అక్కడ పరమేశ్వరుడండి మనకు కనిపించేది. మనం జనరల్‌గా పరమేశ్వరుని విగ్రహాలు ఎక్కడ చూడం గదా! ఇక్కడైతే స్పెషల్‌గా పరమేశ్వరుని విగ్రహం ఉందండి. చాలా బావుందండి ఆలయం అయితే. అసలు మీరు ఒకసారి వచ్చి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మేము డెహ్రాడూన్‌లోని రాబర్ట్స్ కేవ్స్‌కొచ్చామండి. ఇక్కడ రూ. 30 పర్ హెడ్ అండి లోపలికెళ్ళాలంటే. నార్మల్‌గా మనం వెళ్తూ ఉంటే పక్కన కనిపించే రివర్ ఏంటంటే, ఈ గుహలోని వాటర్ రివర్ లాగా పారుతూ ఉందండి. మనం నార్మల్‌గా మేము లోపలికి వెళ్తున్నాం కదా! ఇక్కడ ఏంటంటే షూస్ అలాంటివి ఎలో చేయరండి. చెప్పల్స్ తీసుకోవాలి. చెప్పల్స్ అయితే అనువుగా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ రెంట్‌కి కూడా ఇస్తారండి. రూ. 10 పర్ పెయిర్ అండి ఇక్కడ చెప్పల్స్. ఒకవేళ పోతే కనుక ఫ్లోటింగ్‌కి పోతే కనుక మీరు రూ. 120 పే చేయాల్సి ఉంటుంది. అది ముందే చూసుకోండి. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. యాక్చువల్‌గా వింటర్ సీజన్‌లలో మనకు సమ్మర్ సీజన్‌లలో వస్తే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మమ్మల్ని అలో చేయట్లేదు. ఎందుకంటే దాదాపు మోకాల పైన నడుము వరకు వాటర్ ఉన్నాయంట లోపల. బట్ ఇక్కడి వరకే ఆగిపోయాం మేము. ఎవ్వరు వెళ్ళట్లేదు. కానీ కొద్ది వరకు మాత్రం లోపలికి వెళ్ళి నేను చూపిస్తా అనుకుంటున్నాను. జస్ట్ చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను కదా! వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. మరి దీనికి సంబంధించిన స్టోరీ ఏంటంటే, మనకు బ్రిటిష్ కాలంలో దొంగతనాలు చేసినప్పుడు ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ సొమ్మును దాచిపెట్టాలి అనేది తెలియక ఈ రాబర్స్ కేవ్స్‌లో దాచిపెట్టేవారంట అండి దొంగలు తీసుకొచ్చి. అందుకే దీన్ని రాబర్స్ కేవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. మనకు లోపల కూడా ఈ గుహ కనిపిస్తుంది గదా! ఇప్పుడు నేను లోపలికి తీస్తున్నాను చూడండి గుహను. ఈ గుహ దాటిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేది కూడా ఉందండి. కానీ ఈ వాటర్ ద్వారా లోపలికి వెళ్ళలేకపోతున్నారు అందరూ. నేనైతే మీకు చూపించడానికి అంత దూరం వెళ్ళాను కొంచెం. బట్ ఏంటంటే గుహ అయితే చాలా పెద్ద గుహ అండి ఇది. చూస్తున్నారు గదా! ఒక్కొక్కరు ఎలా వెళ్తున్నారు. అంటే ఎంత బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్ళాలి అనేది మీకు తెలుస్తుంది కదా! లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ప్లేస్ ఉందండి. అంటే కంప్లీట్‌గా వాటర్ అనేది లేదు. పక్కన కూర్చొని కూడా ఉన్నారు. పిల్లలు ఆడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. బట్ నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయండి. సో, ఇక్కడ మేము చూసినంతలో చెప్పల్స్ అయితే విపరీతంగా అందరి చెప్పల్స్ ఆల్మోస్ట్ కొట్టుకుపోయాయండి. నేనైతే చెప్పల్స్ వేసుకొని రాలేదు లోపలికి. నేను డైరెక్ట్‌గా వచ్చేసాను. మీకు చూపించడానికని. చూసారు గదా! మనకు ఆ చీకటి చీకటి ఉంది గదా! ఇంకా అది దాటుకొని వెళ్ళాలండి. సో, నేనైతే మ్యాక్స్ అయితే నేను తీసి చూపిస్తున్నాను. ఎంతవరకు వీలుంది అంటే అంతవరకు తీశాను నేను. సో, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నానండి. మీరైతే చూడండి క్లియర్‌గా. చూసారు గదా! సో, ఏంటంటే ఇక్కడ మనకు వచ్చి చూసుకోవాలండి. మీరైతే వింటర్‌లో నేను చెప్పినట్టు సమ్మర్‌లో రండండి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మేమైతే రెయినీ సీజన్‌లో వచ్చి చాలా పెద్ద తప్పు పని చేశాము. బట్ ఏంటంటే ఓకే. చాలా ఎంజాయే చేశాము. అట్‌లీస్ట్ చూసుకున్నాం మేము. కొంచెం వాటర్‌లో దిగైనా నేను చూడడం జరిగింది. మీకు గూడా చూపించడం జరుగుతుంది. ఇది బయటికొచ్చిన తర్వాత ఇక్కడ శివుని టెంపుల్ అండి. నార్మల్‌గా చిన్నదిగా ఉంటుంది. మనకు లోపలికి వెళ్తుంటే మనకు రైట్ సైడ్‌లో ఉంటుందండి. డెహ్రాడూన్‌లో రూమ్ తీసుకున్నామండి. గ్రాండ్ ఎగ్జాటికా ఇది. చాలా బావుందండి. ఇప్పుడే వచ్చాము జస్ట్. రాగానే తీస్తున్నాను. ఎందుకంటే లగేజ్ పెట్టక ముందు తీస్తే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది గదా! అందుకే తీస్తున్నాను. ఇది వాష్‌రూము. చాలా నీట్ ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇది పైన రెస్టారెంట్ అండి. డిన్నర్ చేయడానికని వచ్చాము. ఇక్కడ ఈ యాంబియన్స్ అయితే చాలా బావుందండి. మేమొచ్చిన టైంకయితే ఎవరు లేరు ఇప్పుడు. అందుకే మేము చాలా ఫోటోస్ కూడా దిగాము. చూడండి అసలు
ఎంత పెద్ద రెస్టారెంట్ పైన. కిందంతా రూమ్స్ అండి. ఇది 4థ్ ఫ్లోర్‌లో ఉంది ఈ రెస్టారెంట్ అనేది. మనం సైడ్‌కి వెళ్లి గూడా ఫోటోస్ దిగడానికి కూడా ఉందండి ఇది. సైడ్‌కి మనకు డోర్ కనిపిస్తుంది గదా! ఆ సైడ్ నుంచి వెళ్లి కూడా ఫోటోస్ దిగొచ్చు. చాలా బావుంది. అండ్ ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్స్ అండి. మనం నార్మల్‌గా వెజిటేరియన్ తీసుకున్నా, నాన్ వెజ్ తీసుకున్నా గూడా చాలా రీజనబుల్. ఇది ఫోటోస్ దిగడానికి ఉందండి. నేను చెప్పాను గదా! డోరు. ఇక్కడ కూడా మనం నార్మల్‌గా డిన్నర్ చెయ్యొచ్చు. చాలా బావుందండి ఇదైతే. సో ఫ్రెండ్స్, ఇదండి డెహ్రాడూన్‌లోని ప్లేసెస్. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.